ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ వేడుకలు రాజస్థాన్లోని ఉదయపూర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పిటెలెక్కనున్న ఈ జంట తమ ప్రీ వెడ్డింగ్ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య మొదలుపెట్టింది. సోమవారం రాత్రి అత్యంత సన్నిహితుల కోసం ఫుల్ పార్టీ క్యాండిలైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఉదయపూర్లోని అరావలి పర్వత శ్రేణుల్లో ఉన్న విలాసవంతమైన ఐటీసీ పిమెంటోస్ హోటల్ ఈ వేడుకలకు వేదికైంది. తొలి రోజు వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి ఫుల్ వాలీబాల్ ఆడుతూ విజయ్, రష్మిక సందడి చేశారు. అనంతరం జపనీస్ థీమ్ తో ప్రత్యేకంగా అలంకరించిన ప్రదేశంలో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో పంచుకున్నారు. నాప్కిన్లపై కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్ అని ఎంబ్రాయిడరీ చేయడం విశేషం. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సినీ ఇండస్ట్రీలో కలకలం రేపారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్, ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న దురంధర్ 2 చిత్రాల మధ్య జరగబోయే బాక్సాఫీస్ బోరును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ రెండు సినిమాల పోటీని డేవిడ్ వర్సెస్ గోలియత్ యుద్ధంతో పోల్చిన ఆర్జేవి భారీ బడ్జెట్ల కంటే కథలోని తెలివితేటలే గెలుస్తాయని తనదైన శైలిలో విశ్లేషించారు. అయితే టాక్సిక్ వంటి బాస్ సినిమాలు ప్రేక్షకులను మూర్ఖులుగా భావిస్తాయని, అదే దురంధర్ 2 వంటి చిత్రాలు మెదడుకు పనిచెప్తాయని ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. హీరోయిన్ శృతి హాసన్ ఇల్లు అనే భావనపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇల్లు అంటే మ్యాప్ లోని ఒక ప్రదేశం కాదని, అది ఒక లోతైన వ్యక్తిగతమైన ఫీలింగ్ అని ఆమె అన్నారు. పలు భాషా చిత్ర పరిశ్రమలో పనిచేసిన అనుభవంతో తనకు ఇల్లు అనే భావనపై అవగాహన పూర్తిగా మారిపోయిందని శృతి తెలిపారు. నాకు ఇల్లు అంటే అస్సలు భౌగోళిక ప్రదేశం కాదని గ్రహించారు. చెన్నైకి వెళ్ళినప్పుడు నాకు అనంతమైన ప్రేమ, సౌకర్యం లభిస్తాయి. ముంబైలో మరో రకమైన ప్రేమను పొందుతాను. హైదరాబాద్ లో పనిచేస్తున్నందున ఇక్కడ భిన్నమైన అనుబంధం ఉంటుందని వివరించారు. ప్రతి నగరం తనకు ప్రత్యేకమైన అనుభూతిని పంచిందని ఆమె చెప్పారు. అయితే కాలక్రమేణా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలని ఆమె తెలిపారు. నన్ను ఎక్కడైనా వదిలేసినా నేను సౌకర్యాన్ని వెతుక్కోగలను. ఒక ప్రదేశం, అక్కడ ప్రజలు, సంస్కృతి గురించి తెలుసుకొని అందులో నాకు నచ్చిన దాన్ని నా సొంతం చేసుకుంటాను. నిజానికి నేను ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు అని శృతి పేర్కొన్నారు.